కులగణన ద్వారా బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ కమిషన్, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి సర్వేను తప్పులు పడుతున్నందున వాస్తవ పరిస్థితి వివరించేందుకే ఈ సమావేశం అని తెలిపారు. అనంతరం బీసీ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాన్ని నివృత్తి చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే పూర్తిగా జరగలేదంటూ వచ్చిన ఫిర్యాదుల్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కులగణను అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు విమర్శలు చేస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి చట్టబద్దత కల్పించాలని, తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. అలాగే కులగణనలో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు మిగిలిన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా కంటే తక్కువ జనాభా లెక్కలపై పరిశీలించి రీసర్వే చేయాలని కోరారు. బీసీల జనాభా తగ్గించిన పక్షంలో రిజర్వేషన్లపై ప్రభావం ఉంటుందని, అస్పష్టతతో స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీల రిజర్వేషన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం బీసీ డిక్లరేషన్ అమలు, కులగణన అంశంలో బీసీ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు, ప్రతిపాదనలు, లేవనెత్తిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.